ఏదైతే మొన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద మధ్యతరగతి ప్రజల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఏనాడు కూడా మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇటువంటి బడ్జెట్ ఇంతవరకు లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కేవలం ఈ బడ్జెట్ అనేది పేద మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. అదేవిధంగా ఏదైతే మనకు ఇదివరకు ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల రూపాయలు అనేది మినహాయంతో ఈరోజు 12 లక్షల దాకా పెంపొందించడము చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంగా 2049 వరకు భారతదేశం వికసిత్ భారత్గా ఎదిగేందుకు ఈ యొక్క బడ్జెట్ అనేది పునాది లాంటిదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణకు కూడా ఎన్నో రకాల సంక్షేమ పథకాలతోని ఈ రోజున ఈ బడ్జెట్లో మనకు పొందుపరిచి తెలంగాణ ప్రజలకు కూడా అనుకూలంగా ఈరోజు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది చాలా ఈ తెలంగాణ ప్రజలు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, దేశాభివృద్ధి కోసం ఈరోజు ఈ యొక్క బడ్జెట్ మనకు ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరోనా సమయంలో కష్టకాలంలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఆర్థిక వ్యవస్థతోని కొట్టుమిట్టాడుతున్నా కూడా మన భారతదేశం కట్టుగదలకుండా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే ఒక 3వ వ్యవస్థకు ఎదిగిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు అయితేంది, ఆయన యొక్క నిరంతరం యొక్క కృషితోనే ఈరోజు భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ముందుందంటే కేవలం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యవస్థనే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా పేద మధ్యతరగతి ప్రజలు తేడా లేకుండా ఈరోజు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారంటే ఏ ప్రధానమంత్రి చేయనటువంటి కృషి ఈరోజు మన ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కావున మనందరం కూడా ఆయనకు రుణపడి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. జై బీజేపీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.